హిందీలో ఎందుకు మాట్లాడామంటే మనందరికీ ఆదరించే భాష, మన జాతీయ భాషల్లో ఒకటైన మన భాష రాజభాష. తమిళనాడులో మా వాళ్ళు హిందీ వాళ్ళ మీద రుద్దుతున్నారు, మీరు హిందీ నేర్చుకోవాలంటే మాకు వద్దు, మేము ఇంగ్లీష్లో కానీ తమిళ్లో కానీ ఉంటాం తప్ప మాకు హిందీ వద్దు అని అంటుంటే, హిందీని ప్రేమిస్తాం కానీ హిందీని మా మీద రుద్దుతారంటే ఎట్లా? హిందీ మేము గౌరవిస్తాం, దక్షిణాది భాషను కూడా మీరు గౌరవించండి. పవన్ కళ్యాణ్ గారు పదే పదే మీ గురించి మాట్లాడాలని నాకు కూడా ఇష్టం లేదు, కానీ మీ స్టేట్మెంట్స్ చూస్తే మాట్లాడక తప్పడం లేదు. హిందీ మన జాతీయ భాషల్లో ఒకటి, హిందీ మన రాజ్య భాష అన్నారు. ఏంటి సార్ ఇది? మరి ఇంత దాసోహమా? ఎవరు చెప్పారు సార్ హిందీ మన రాజ్య భాష అని? హిందీని రాజ్య భాషగా ఎవరు చేశారు సార్? తెలిస్తే చెప్పండి, తెలియకపోతే తెలుసుకొని చెప్పండి. మిమ్మల్ని గుడ్డిగా నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఎందుకు వాళ్ళను కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఒకసారి హిందీని మాపై రుద్దొద్దు, మరోసారి తెలుగు అమ్మ, హిందీ పెద్దమ్మ అంటారు. ఇప్పుడు హిందీ మన రాజ్య భాష అంటున్నారు. ఎటు వెళ్తున్నారు సార్? బానిసత్వానికి కూడా ఒక హద్దు ఉంటుంది సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హిందీ భాషపై తీసుకుంటున్న వైఖరి, చేస్తున్న వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన వైఖరిని 2 నాలుకల ధోరణి అని విమర్శకులు అభివర్ణిస్తున్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ భాష ఉనికి, సంస్కృతిని కాపాడుకోవాలని, స్థానిక భాషకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పారు. ఇప్పుడు మాత్రం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై వచ్చే విమర్శలు, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో హిందీ వ్యతిరేక ఉద్యమాలపై మాట్లాడిన విధానం, మరోవైపు హిందీని నేరుగా ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయని విమర్శకులు అంటున్నారు.